దామినేడు ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఎటు చూసినా వ్యర్థాలు, పారిశుధ్యంతో ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే దామినేడు ఇందిరమ్మ ఇళ్లను దత్తత తీసుకొని 6 నెలల్లోనే అభివృద్ధి చేస్తామని స్థానిక ప్రజలకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని హామీ ఇచ్చారు. మీ ఇంటికే మీ పులివర్తి నాని కార్యక్రమంలో భాగంగా గత 2 రోజులుగా దామినేడు పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన స్థానిక ప్రజలు సమస్యల గురించి వివరించడంతో చలించి సొంత నిధులతో 4 జేసీబీలు, 5 ట్రాక్టర్లు, సెప్టీ ట్యాంకులతో 20 మంది కూలీలతో పారిశుధ్య కార్మికులతో యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో 900 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్టు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇప్పటికైనా కళ్ళు తెరిచి స్థానిక సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. సుమారు దామినేడు ఇందిరమ్మ ఇళ్లలో 1800 దొంగ ఓట్లు ఎక్కించిన శ్రద్ధ స్థానిక సమస్యలపైన దృష్టి పెట్టాలని కోరారు. ముఖ్యంగా డ్రైనేజీ, త్రాగునీరు కలుషితం అవడంతో నీరు త్రాగడంతో ప్రజలు తీవ్ర అనారోగ్య పాలవుతున్నారని, అధికారం చేపట్టిన వెంటనే శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు గెలిచి 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాల సెకండ్ టైం గెలిచి 4 సంవత్సరాల 11 నెలలైంది. ఈ రోజు వరకు ఇంతవరకు పట్టించుకోలేదంటే నువ్వు ఇంకా నియోజకవర్గాన్ని ఏం పట్టించుకుంటావు ఒకసారి ఆలోచించాలని ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇక్కడ మేము రేపు తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి దామినీడు కానీ ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకుంటాను. ముఖ్యంగా ఇక్కడ చూస్తే నేను పరిస్థితిలో ఎక్కడ కానీ క్లీనింగ్ లేదు. క్లీనింగ్తో పాటు మెయింటెనెన్స్ అనేది ఎక్కడలా. మెయింటెనెన్స్ అంటే మీకు తెలుసు, చూసుంటారు ఇక్కడ ఏ విధంగా పెచ్చులు ఊడిపోయిందో చూడండి. ఇంకొన్ని రోజులు పోతే పడిపోయే కండిషన్. వీటన్నిటిని కూడా తాగునీళ్ళు చూడండి, మురికి అంటే ఏ విధంగా ఉందో చూడండి. తాగునీరు ఇప్పుడు పొలాయిలు వస్తుంది, ఇది వాటర్, ఇది పాపం వాళ్ళు వడగట్టుకొని స్థానాలకి వాడుకుంటూ ఉన్నారు. అంటే ఏ విధంగా ఇక్కడ పరిస్థితి అంటే డ్రైనేజ్ లైను వాటర్ పైప్ లైన్ 2 పగిలిపోయి ఒకదాంట్లో ఒకదాని ఇదయ్యి దాని ద్వారా వస్తూ ఉంటే పాపం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఎమ్మెల్యే దృష్టి తీసుకుని పోయినా కూడా ఇంతవరకు పట్టించుకోవాలి. ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నాకు తెలిసి రేపు స్టార్ట్ అయిపోతాడు, వచ్చి రేపు నుంచి అన్ని క్లీనింగ్ చేపిస్తాడు మన భాస్కర్ రెడ్డి. ఇంటి పన్ను ఇప్పటికీ ఈ రోజుకి మున్సిపాలిటీ వాళ్ళు కానీ పంచాయతీ వాళ్ళు కానీ మేము రిక్వెస్ట్ చేస్తే కూడా ఈ వరకు ఇంటి పన్ను కట్టుకోవటం లేదు. అది ఎందుకో మాకు అర్థం కావట్లేదు. అది ఏదైనా అధికారులు అడిగినప్పుడు మీ ద్వారా మాకు ఎటువంటి రూపాయి ఆదాయం లేదు కాబట్టి మేము చేయలేము అనేసి కటాఖండిగా చెప్తా ఉన్నారు. పంచాయతీ అధికారులు కావచ్చు, మున్సిపాలిటీ అధికారులు కావచ్చు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తేనేమో మీ వాటర్, మీరు తాగే వాటర్ క్లియర్గా లేదమ్మా, దానివల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పినారు మాకు. దానివల్ల మేము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి చాలాసార్లు విన్నపించాము, మోహిత్ రెడ్డి గారికి చెప్పాము, రామచంద్రారెడ్డి గారికి చెప్పాము. ఎంతమందికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా అయిపోయింది. దానివల్ల నేను నాని అన్న తెలుగుదేశం పార్టీ నాని గారు వచ్చి ఇక్కడంతా క్యాన్వాస్ చేశారు. మా బ్రతుకులు, మా పరిస్థితులన్నీ చూశారు, గమనించారు. దాన్ని బట్టి ఈరోజు ఉదయం 6ంటికి అంతా వాటర్ ట్యాంకర్లు, చెత్త బండ్లన్నీ వచ్చి క్లీన్ చేసి అంతా వాళ్ళే చేతులు పెట్టి క్లీన్ చేసి డ్రైనేజ్లు అంతా క్లీన్ చేసి మాకు పరిశుభ్రం అనేది చేసి ఇలా మమ్మల్ని బ్రతికిస్తున్నారు. కాబట్టి మమ్మల్ని వాళ్ళు అంతగా బ్రతికించేలాగా మాకు పరిశుభ్రత చేస్తున్నారు. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము గెలిచి వాళ్ళని గెలిపించుకొని మా బ్రతుకుని మేము నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం.